గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్‌కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఇరాన్ దిగ్బంధం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఓడరేవులు తీర ప్రాంతాలకి నౌకల్ని అడ్డుకుంటున్న అమెరికా, అందుకోసం భారీగా బలగాల మోహరింపు, తీవ్రంగా స్పందించిన టెహ్రాన్, గల్ఫ్లో పోర్టులన్నింటికీ రాకపోకలు నిరోధిస్తామని హెచ్చరిక, నివురుగప్పిన నిప్పుల పశ్చిమాసియా, ఇరాన్ మాట నిలబెట్టుకోలేదు, ఆ దేశ నౌకల్ని పేల్చేయండి ట్రంప్ ఆదేశం, పెరుగుతున్న చమురు ధరలు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పని చేశారు, ఇరాన్ ఓడరేవులు తీర ప్రాంతాలను తమ నౌకాదళంతో దిగ్బంధించారు, ఆ దేశానికి నౌకల రాకపోకలను అడ్డుకునే ప్రక్రియను సోమవారం మొదలుపెట్టారు. దీంతో 15 రోజుల కాల్పుల ఒప్పందం భవితవ్యంపై నీళ్ళనీడలు కమ్ముకున్న అంతర్జాతీయ వ్యవహారంలో ఇప్పటికే బొగ్గుమంటున్న చమురుదారులు మరింత పెరిగే ముప్పు పెరిగింది. అమెరికా చర్యపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్న ఇరాన్ ధీటుగా బదిలిచ్చేందుకు సిద్ధమవుతోంది. తమ రేవుల దిగ్బంధానికి ప్రతిగా పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ చుట్టూ ఉన్న పోర్టులన్నింటికీ రాకపోకలన్నీ అడ్డుకుంటామని హెచ్చరించింది. పశ్చిమాసియాలో ఏ ఓడరేవు సురక్షితం కాదంటూ తీవ్ర వ్యాఖ్య చేసింది. మరి పాకిస్తాన్లో శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో ఇరాన్పై మళ్లీ దాడులు చేసేందుకు అమెరికా, ఇజ్రాయెల్ సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పశ్చిమాసియాలో నివురుగప్పి నిప్పులా తయారైంది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఈ శతాబ్దపు అతిపెద్ద నిర్ణయాల్లో మహిళా రిజర్వేషన్ చట్టం, దశాబ్దాల నిరీక్షణకు 16, 17, 18 తేదీలో తెర, వెంటనే అమలుపరచాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. వారి అభిప్రాయాన్ని స్వీకరించి మేధోమదనం చేశాం, సరికొత్త చరిత్రకు పార్లమెంట్ సిద్ధం, నారీ శక్తి వందనం సమ్మేళనంలో ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు, చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేయాలన్నది 21వ శతాబ్దపు అతిపెద్ద నిర్ణయాలు ఒకటి. మన పార్లమెంట్ సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతుంది. సామాజిక న్యాయం కేవలం ఒక నినాదం కాదు, అది మన పని సంస్కృతిలో భాగమని దీని ద్వారా నిరూపిస్తున్నాం. రాష్ట్ర అసెంబ్లీల నుంచి పార్లమెంట్ వరకు దశాబ్దాలుగా కొనసాగుతున్న నిరీక్షణలకి నెల 16, 17, 18 తేదీల్లో తెరపడబోతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పోరాడి సాధించుకున్నది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. దార్శనిక నాయకుడు చంద్రబాబు అద్భుతంగా అభివృద్ధి చేస్తారు. అమరావతికి చట్టబద్ధతపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యాఖ్య, చట్టబద్ధత కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి నారా లోకేష్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కడప హజ్ హౌస్ని నిర్వీర్యం చేసింది జగనే. ఉర్దూ విశ్వవిద్యాలయాన్ని మధ్యలో ఆపి విద్యార్థుల భవిష్యత్తుని ఆదుకున్నది, ఆ భవిష్యత్తుతో ఆడుకున్నది ఆయనే. హజ్ కమిటీ ఖాతాలోని 23 కోట్ల పొదుపు సొమ్ముని వాడుకున్నారు. ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్ ధ్వజం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే పరిశ్రమల అనుమతుల్లో క్లిష్టతను తగ్గించాలి, 800కు పైగా ఉన్న నిబంధనలు 100 లోపుకి తేవాలి సీఎం చంద్రబాబు. కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి సందీప్ పాండ్రి బృందంతో భేటీ, పరిశ్రమల ఏర్పాటు అనుమతుల ప్రక్రియలో జాప్యం లేకుండా క్లిష్టతను తగ్గించి వేగం పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రస్తుతం 800కు పైగా ఉన్న నిబంధనల్ని 100 లోపు అనుమతులకు, లైసెన్సులకు సింగిల్ డిజిట్కి తేవాలని సూచించారు. వేధింపులకు తావు లేకుండా థర్డ్ పార్టీ తనిఖీలకు ప్రాధాన్యం ఇవ్వాలని, డబుల్ లైసెన్సింగ్లను తొలగించాలని తెలిపారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాన్ని రద్దు చేయాలని, అదే సమయంలో ప్రజల భద్రత, పర్యావరణ పరిరక్షణ లాంటి కీలక అంశాల్లో రాజీ పడకూడదని తేల్చి చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే భారంగా భూ వినియోగ మార్పిడి అనుమతులు, రాష్ట్రంలో స్థిరాస్తి వ్యాపార అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నా కొందరు అధికారుల నిర్వాహకంతో ఆ రంగం తిరోగమనం పడుతుంది. ప్రభుత్వం సంక్లిష్ట నిబంధనలు సవరిస్తూ అనుమతులు సులభతరం చేస్తుంటే అధికారులు కొత్త సమస్యలు సృష్టిస్తున్నారు. పుర నగరపాలక పట్టణాభివృద్ధి సంస్థల అధికారాలకు ఇటీవల అధికారులు కోత పెట్టారు. రాష్ట్ర స్థాయి కమిటీకి అదనపు అధికారాలు కట్టబెట్టారు. దీంతో లేఅవుట్ల భూ వినియోగ మార్పిడి అనుమతుల దరఖాస్తులు భారీగా తగ్గిపోయి 10 హెక్టార్ల లోపున్న లేఅవుట్లను వ్యవసాయం నుంచి నివాసయోగ్యానికి మార్చేందుకు 5 నెలల క్రితం వరకు పుర నగరపాలక పట్టణాభివృద్ధి సంస్థల్లోని అనుమతులు వచ్చేవి. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ, విశాఖ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, మహావిశాఖ నగరపాలక సంస్థ, తిరుపతి నగరపాలక సంస్థల పరిధిలో అయితే 5 నుంచి 10 హెక్టార్ల విస్తరణలో పాటు కమిషనర్లు అనుమతులు ఇచ్చేవాడు. కానీ స్థానికంగా అనుమతులు ఇవ్వడంలో జాప్యమవుతుందనే సాకుతో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ వీటిని మార్చింది. అన్ని చోట్లపై 2 హెక్టార్ల వరకే భూ మార్పిడికి అనుమతులు ఇచ్చేలా గత నవంబర్లో నిర్ణయం తీసుకుంది. అంతకంటే ఎక్కువ విస్తీర్ణం అయితే ఆ దరఖాస్తులు పుర నగరపాలక పట్టణాభివృద్ధి సంస్థ ఫీజులు కట్టించుకుని వాటి ప్రభుత్వానికి పంపాలని ఆదేశించింది. ఇది సమస్యను పెంచడం కాదా అన్నటువంటిది హైలైట్ చేశారు. అంతా బాగానే ఉంది, కానీ అది చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక చేసింది. మొన్న ఆ రోజు ఈనాడు గొప్పగా చూపించింది, ఇంకేముంది సమస్య పరిష్కారం అయిపోయిందని. ఇప్పుడు ప్రాక్టికల్గా అది విఫలం అవగానే ఇప్పుడు అది అధికారుల తప్పు కిందకి రాస్తుంది. ఇదే వీళ్ళ నీచ జర్నలిజం అనమాట. ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్కి బ్రేకులు వేశారు అంటూ కేంద్ర ప్రభుత్వం కేటాయించిన వాహనాలు 2 ఏళ్లుగా మూలనే, కల్తీల కట్టడి కేంద్రం ఊతమిచ్చినా వినియోగించుకోలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. తిరుపతి, గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం జోన్లకు వైకాపా ప్రభుత్వంలో 4 ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ సంచార వాహనాలు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఎన్నికలకు ముందు 2024 మార్చిలో వచ్చిన వాహనాలు వినియోగంలోకి తేలేదు. ఆ తర్వాత ప్రభుత్వం మారినా వీటిని పట్టించుకునే పరిస్థితి లేదు. ఏమి నీచత్వం, ఏమి జర్నలిజం రా బాబు! అసలు వీళ్ళు మనుషులా, పశువులా, లేకపోతే కనుక ఇంకేదో. 2024 మార్చి అని ఇడే రాస్తున్నాడు. 2024 మార్చిలో వచ్చింది, ఆ తర్వాత ఎన్నికల ఇది వచ్చేసింది షెడ్యూలు. అప్పుడు వాళ్ళు ఎట్లా అమలు చేస్తారు? వీళ్ళు 2 ఏళ్ల నుంచి అమలు చేయట్లేదు, కానీ ఇందులో వైసీపీ నిర్వాహకమే తప్పించి ఇప్పుడు ఉన్నటువంటిది ఏమో అధికారులు తప్పిదం. అప్పుడేమో వైసీపీ ప్రభుత్వం.
వీళ్ళు జర్నలిజం చేస్తున్నారా, వ్యభిచరిస్తున్నారంటే వ్యభిచారాన్ని జర్నలిజంగా చూపెడుతున్నారనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి. విశాఖలో 180 కోట్లతో ఏఆర్టీ కేంద్రం, తూర్పు తీరానికి తుఫాన్ల బెడద ఎక్కువ, వాటి గమనం ఒక్కోసారి ఒక్కోలా ఉండదు. వాతావరణ మార్పులు తీవ్ర పరిణామాలకు దారితీసిన ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడం, భారీ వర్షాలు, భారీ పిడుగులు, ఇతర విపత్తులు అకస్మాత్తుగా విరుచుబడుతున్నాయి. వాతావరణంలో ఏ రకమైన మార్పులు వల్ల తీర ప్రాంతాలు సంభవిస్తున్నాయో తెలుసుకునేందుకు విశాఖ కేంద్రం మరింత విస్తృత పరిశోధనలకు సిద్ధమవుతున్నాయి. ఇందుకోసం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏఆర్టీ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ టెస్ట్ బెడ్ని భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ పూణే ఏర్పాటు చేసింది. ఈ నెలాఖరికి నుంచే పరిశోధన ప్రారంభించనుంది. భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ మిషన్ మౌసంలో భాగంగా 180 కోట్లతో ఈ ప్రాజెక్టు చేయబడుతుంది. ఏఆర్టీ సెంటర్ ద్వారా వాతావరణ రసాయనాల ప్రభావాన్ని, ప్రజలు ఆరోగ్యంపై చూపే ప్రభావాన్ని నిశ్చితంగా పరిశోధిస్తారు. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. ఆ ముక్క రాయడానికి మళ్ళీ మోడీకి అక్కడ పేరు వస్తుంది అన్నది. అక్కడేమో ఇక్కడ చూడండి అసలు ఈ 3 వార్తలు. చంద్రబాబు సర్కార్ చేసిన తప్పుని ఆ రోజునేమో గొప్పగా ప్రొజెక్ట్ చేసింది, ఆ పైన ఇప్పుడు జరిగితే అధికారులు తప్పు అంటుంది. ఇంకోటి, మోడీ సర్కార్ ఇచ్చినటువంటి దాన్ని జగన్ అమలు చేయడం ప్రారంభించి ఎలక్షన్స్ వచ్చినాయి అని ఆగితే, అది 2 ఏళ్ల నుంచి వీళ్ళు అమలు చేయకపోతే ఆ తప్పు జగన్ ఖాతా, అధికారుల ఖాతా. దాంట్లో బాబుకి ఏం సంబంధం లేదు. బట్ అదే సందర్భంలో విశాఖలో ఇచ్చినటువంటిది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి దానికి అసలు కేంద్ర ప్రభుత్వం పేరే వాడడం, ఆ డిపార్ట్మెంట్ పేరు వాడతాం. అంటే జర్నలిజంలో ఒక వ్యక్తుల కోసం, ఒక పార్టీ కోసం ఇంతగా దిగజారిపోయి మిగతా వ్యవస్థలందరి గురించి తప్పుడు సమాచారం ఇవ్వడం అనేది వీళ్ళకే చెందినటువంటి అంశం. లేకపోతే వివేక హత్య కేసులో సాక్షులు బెదిరించారు, ఏపీలోకి అనుమతిస్తూ వాళ్ళని ప్రభావితం చేయగలరు. వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్లో సిబిఐ సునీతారెడ్డిల వాదన. బెయిల్ షరతుల సడలింపుపై తెలంగాణ హైకోర్టు తీర్పు వాయిదా. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిష్పాక్షిక విచారణ నిమిత్తమే నిందితులకు హైకోర్టు బెయిల్ షరతులు విధించిందని ఆయన కుమార్తె సునీతారెడ్డి సిబిఐ సోమవారం తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. పిటిషనర్ పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో ఏపీలోకి అనుమతిస్తే సాక్షులను ప్రభావితం చేయగలరన్న ఆందోళన వ్యక్తం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేసి, ఇది వార్త రాయడం బాగానే ఉంది, కానీ వీళ్ళు ఏంటంటే వివేకా కేసులో 3 కాలమ్స్ 4 కాలమ్స్ మామూలుగా ఆర్గ్యుమెంట్నే జడ్జిమెంట్ లాగా రాసేస్తున్నారు ఇక్కడ విశేషం. ఇంకోటి, భాస్కర్ రెడ్డి బయటకు వచ్చాక ఎవరిని బెదిరించాడు? నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఆంధ్రాలోకి వస్తే వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్. అంటే ప్రభుత్వం చేతకాందా, ప్రభుత్వం అసమర్థంగా ఉందా? మనకి నచ్చిన ప్రభుత్వమే కదా ఉంది, సునీత నచ్చిన ప్రభుత్వమే, సునీత మెచ్చిన ప్రభుత్వమే కదా ఉంది. మరి ఆ ప్రభుత్వాన్ని నమ్మదా ఆవిడ? అది విచిత్రం. లేకపోతే వివేక హత్య కేసు తదుపరి దర్యాప్తుపై కౌంటర్ వేయండి, సిబిఐకి తెలంగాణ హైకోర్టు ఆదేశం, సునీత పిటిషన్పై విచారణ. ఆ కేసులో ఆవిడ వాదనలను పెట్టుకుని సుదీర్ఘమైనటువంటి కథనాలు రాస్తారు. సుప్రీంకోర్టే తేల్చెప్పింది ఆవిడ అనుమానాలన్నీ వేస్ట్ అని చెప్పేసి. ఆ తర్వాత ఏసీబీ కోర్టులో కూడా హమ్మక్కని తేల్చేశారు. కానీ ఆమెను అడ్డుపెట్టి జగన్ని టార్గెట్ చేయాలి. ముందు కేసు తేలకూడదు, కేసు కనుక సరిగ్గా తేలితే ఏడాదిలోపు కొట్టవతలు పడేస్తారు. అంత పిచ్చగా ఉంది కేసు. కాబట్టి 3 ఏళ్ళు సాగాలి, ఇంకా ఎలక్షన్స్ అయిపోయిన దాకా కూడా సాగాలి. ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి వ్యూహాత్మక అంశం. లేకపోతే ఆన్లైన్ వీడియో గేమ్స్ ద్వారా ఉగ్రమూలాల కేసులో నిందితులు ముగిసిన కస్టడీ. ఆన్లైన్ వీడియో గేమ్స్ ద్వారా విదేశీ హ్యాండ్లర్లు యువతను ఉగ్ర ఉచ్చులోకి లాగి వాళ్లలో జిహాదీ భావజాలను నూరిపోసినట్టు ఉగ్రమూలాల కేసు నిందితుల విచారణలో తేలినట్టు తెలిసింది. తద్వారా వారు ఆత్మాహుతికి కూడా తెగబడేలా ప్రేరేపించిన సమాచారం. ఒకరికొకరు అంతకుముందు ఏమాత్రం పరిచయం లేదు కదా, సామాజిక మాధ్యమాలు ఎలా కలిశారు నిందితుల్ని పోలీసులు సిఐసిఎల్ అధికారులు ప్రశ్నించారు. నిందితులు 5 రోజులు కస్టడీ సోమవారంతో ముగిసింది. ఆ తర్వాత ఆయన ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి విజయవాడలో సిఎంఎం కోర్టులో న్యాయాధికారి రాధారాణి హాజరుపరిచారు. నిందితులు ఫ్రీ ఫైర్ గేమ్ ఆడేవాళ్ళు. ఐడియల్ ద్వారా విదేశీ హ్యాండ్లర్లు వీరికి గాలం వేశారు. ఈ గేమ్లో తదుపరి లెవెల్కి వెళ్లేందుకు చందాను విదేశీ హ్యాండ్లర్లు చెల్లించేవాళ్ళు. ఇలా నెమ్మదిగా వాళ్ళని ఉచ్చులోకి లాగిన తర్వాత తీవ్రవాద భావజాలను ప్రేరేపించారు. భారత్లో ఇస్లామిక్ రాజ్యాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫ్రీ ఫైర్ గేమ్ ద్వారా పరిచయమైన వీళ్ళంతా తరచూ ఇన్స్టాలో వేర్వేరు ఐడీలతో సంభాషించుకునేవాళ్ళు. విదేశీ హ్యాండ్లర్ షుకూర్ వీరిని రెచ్చగొట్టేవాడు. రిలీజ్ అయిన లక్కీ అహ్మద్ బెనెక్స్ గ్రూప్ ఏర్పాటు చేసి మిగిలిన వాళ్ళందరినీ గెలిపాడు. లక్కీ అహ్మద్తో పాటు విజయవాడకి చెందిన రహంతుల్లా సామాజిక మాధ్యమంలో ఉగ్రభావజాలాన్ని వ్యాప్తి చేయడంలో పలువురిని ఇందులోకి ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించారని విచారణలో వెల్లడైనది తేలింది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఏం పీకుతావో పిక్కో నువ్వేం చేయలేవు అంటూ తాడిగడప కమిషనర్పై వైకాపా నేత చక్రవర్తి చిందులు. ఏంటి నీకు చెప్పేది, ఎక్కడి నుంచి వెళ్ళు, నువ్వెవడో చెప్పడానికి మేము అన్నీ చేస్తాం, నువ్వేం చేస్తావు, ఏం పిక్కుతావు పిక్కు, నువ్వేం చేయలేవు, నీకు ఏ అధికారం లేదు, మిమ్మల్ని చూసి ఎవడో భయపడ్డు పోయి చేతనేం చేసుకుని. కృష్ణా జిల్లా తాడిగడప మున్సిపల్ కమిషనర్ షేక్ నజీర్ని తీవ్రంగా అవమానిస్తూ వైకాపా పెనమలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి వ్యాఖ్యలు. తాడిగడప పరిధిలోని కానూరు సర్కిల్లో కాలువగట్లపై ఆక్రమణలు తొలగించి అక్కడ ఉన్న వాళ్ళకి పునరావాసం కల్పించడంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ షేక్ నజీర్ అధికారులతో కలిసి ఆదివారం సాయంత్రం అక్కడికి వచ్చారు. కాలువగట్లు ఆక్రమించి నివాసాలు ఏర్పాటు చేసుకున్న
18 కుటుంబాలకు ప్రత్యామ్నాయంగా 2 సెంట చొప్పున వేల్పూర్లో స్థలాలను కేటాయించారు. ఆ పట్టాలను పంపిణీ చేసేందుకు కమిషనర్ షేక్ నజీర్ వీఆర్ఓ తదితరులు ఏర్పాటు చేసుకుంటూ వైకాపా నేత దేవభక్తు చక్రవర్తి అక్కడికి చేరుకున్నారు. కనీసం ఏం జరుగుతుంది, ఎందుకు వచ్చారని అధికారిని అడిగి తెచ్చుకోకుండా పెద్దగా అరుస్తూ కమిషనర్ మీద దూసుకొచ్చి అవమానకరంగా మాట్లాడడం ఆరంభించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి మావిగన్ వారియర్స్ వర్సెస్ అమరావతి గ్రాఫిక్స్. ఆచరణీయమైన మావిగన్ పైనే వైపే ప్రజాభిప్రాయం. అటకెక్కిన సూపర్ 6, సూపర్ 7 హామీలు కూటమి ప్రభుత్వం సర్వత్రా వెలువెత్తుతున్న ప్రజా వ్యతిరేకత. అందుకే చంద్రబాబు డైవర్షన్ పన్నాగా వైఎస్ జగన్ పై వ్యక్తిగత దోషులు, దుష్ప్రచార కుట్రలు, ఎల్లో మీడియాతో సహకారంతో డైవర్షన్ డ్రామా, కూటమి కుట్రలు తిప్పికొట్టిన వైఎస్ఆర్సీపీ, చంద్రబాబును ఉద్దేశించి ఎన్టీఆర్ సహా సొంత కుటుంబ సభ్యులు, నేతల వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ. చంద్రబాబు అభినవ ఔరంగజేబు గొడ్డు కన్నా హీనం, గాడ్సే కన్నా ఘోరం, ఎన్టీఆర్ కుటుంబాన్ని ప్రజల్ని మోసగించిన చంద్రబాబు దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నటువంటి హైలైట్ చేసుకొచ్చారు. అట్లాగే మావిగన్తో కలవరం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ప్రజలు విస్తృతంగా చర్చ వల్లే చంద్రబాబు అనుకో దుష్ప్రచారం, అందుకే బెంబేలెత్తిపోతూ మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా తిట్టదనకం. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత పేరు నాని మండిపాటు, గుదిబండగా మారిన అమరావతిపై బాబు ప్రజలు మభ్యపెడుతున్నారు. తన స్కాముల కోసం రాష్ట్రానికి ఏ రాజధాని లేకుండా చేస్తున్నారు. ప్రజలపై లక్షల కోట్ల అప్పుల భారం మోపుతున్నారు అన్నటువంటి హైలైట్ చేశారు. అయితే హార్ముజ్ జలదిగ్బంధం అంటూ ఇరాన్ రేవులను నిర్బంధించిన అమెరికా, వాటి నుంచి నౌకల రాకపోకలపై నిషేధం. అమెరికా చర్యలపై తీవ్రంగా మండిపడ్డ ఇరాన్ గల్ఫ్ పోర్టులపై దాడులు చేస్తామని హెచ్చరిక. పశ్చిమాసియాలో రాజుకుంటున్న ఉద్రిక్తతలు, కాల్పురవణ కొనసాగింపై అనిశ్చితి. ట్రంప్ కోర్టు యుద్ధానికి సిద్ధమైన ఇరాన్ కొత్త కార్డులను ప్రయోగిస్తామని వ్యాఖ్యలు. హార్ముజ్ పూర్తిగా మా ఆధీనంలోనే ఐఆర్జీసీ అన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే ఎంత చెప్పినా మారరా. తిరుచానూరు పోలీసులపై తిరుపతి కోర్టు ఆగ్రహం. 48 గంటల పాటు నిర్బంధించి కొట్టారు నిందితులు వాంగ్మూలం. దీంతో నిందితులు మెడికల్ చెకప్కి పంపించిన న్యాయమూర్తి కొట్టిన ఎస్ఐ సస్పెన్షన్కు సిఫార్సు చేస్తామని స్పష్టీకరణ. సీఐకి మెమో జారీ చేయాలని ఆదేశిస్తామని న్యాయాధికారి. వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసుల వ్యవహారంలో పోలీసులు దాష్టికం మరోసారి వెలుగులోకి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే వేటకి విరామం. నేటి అర్ధరాత్రి నుంచి 61 రోజుల పాటు అమల్లో వేట నిషేధం. ఏటా క్రమం తప్పకుండా వేట నిషేధ భృతినిచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం. తొలి ఏడాది వేట నిషేధం భృతి ఎగ్గొట్టిన చంద్రబాబు ప్రభుత్వం. 2వ ఏడాది అరకొరగా సాయం. ఈ ఏడాది ఎప్పుడు ఇస్తారో చెప్పని ప్రభుత్వం అన్నటువంటిది హైలైట్ చేశారు. నాడు రక్షణ వలయం, నేడు ప్రైవేటు నిలయం. మత్స్యకారుల సంక్షేమ ఉపాధి కోసం వైఎస్ జగన్ జువ్వెలదిన్న ఫిషింగ్ హార్బర్ నిర్మాణం. గంగపుత్రుల కోసం కట్టిన హార్బర్పై చంద్రబాబు ప్రైవేటు పడగా బాబు సర్కార్ తీరుపై సర్వత్రా వ్యతిరేకత. వైఎస్ జగనే సీఎం అయ్యి ఉంటే ప్రతి మత్స్యకారుడు మెకనైజ్డ్ బోట్లకు యజమానులు అయ్యేవాడు. 1250 బోట్లను 50% సబ్సిడీతో మత్స్యకారులకు అందించాలని జగన్ ఆలోచన. ప్రతి బోటుకి 12 నుంచి 15 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రణాళిక. తొలి దశలో వైఎస్ఆర్ మత్స్యకార భరోసా లబ్ధిదారులకు, ఆ తర్వాత మిగతా వారికి చేయూత. బోటు ఖరీదులో 10% లబ్ధిదారుల వాటా, 90% బ్యాంకు రుణం. యువల్దిన్న ఫిషింగ్ హార్బర్ అనుబంధంగా మత్స్యకార మహిళలకు ఉపాధి అవకాశాలు. మత్స్య సంపద, ప్యాకింగ్, మార్కెటింగ్, ఫుడ్ కోర్టుల ఏర్పాటుకు చర్యలు. మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన జగన్ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే టీడీపీలో రాజ్యాకాంక్ష అంటూ రాష్ట్రానికి చెందిన 4 రాజ్యసభ ఎంపీ స్థానాలు త్వరలో ఖాళీ అవుతుండటంతో వాటిలో తమకు వచ్చే స్థానాల కోసం టీడీపీ నేతలు పోటీ పడుతున్నారు. ఒక స్థానం ఏడాది క్రితం ఆ పదవి దక్కించుకున్న సానా సతీష్ బాబు కాలపరిమితి ముగిపోతుంది. రెన్యువల్ చేయడం ఖాయమనే ప్రచారం ఆ పార్టీ నేతలు జోరుగా జరుగుతుంది. చిన్నబాబుకి అత్యంత సన్నిహితమైన వ్యక్తి కావడంతో పాటు ఆయన వ్యవహారాలను చక్కబెడుతుండడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. గతంలోనే పార్టీలోని సూపర్ సీనియర్లను కాదని ఆ పదవిని సానాకి కట్టబెట్టిన ముఖ్య నేత ఇప్పుడు ఆయన పక్కన పెట్టే అవకాశం లేసి మాత్రం కూడా లేదని అభిప్రాయాలు పార్టీలు వ్యక్తం అవుతున్నాయన్నది హైలైట్ చేశారు. లేకపోతే రాయచోటులో అభ్యర్థులు లేరు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. టీడీపీ కార్యకర్తల సమావేశంలో స్థానిక ఎన్నికలపై చేతులెత్తేసిన మంత్రి. ఇతర పార్టీలతో పొత్తు దెబ్బతీసిందన్న అమాత్యుడు. టీడీపీ గ్రాఫ్ పడిపోయింది. రాయచోటు మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 10 వార్డులు మనకు అభ్యర్థులు లేరు. కూటమి సానుకూల వాతావరణం ఉన్న గత సార్వత్రిక ఎన్నికల్లోనే 89 పోలింగ్ బూత్లో మైనస్ కనిపించి ఇతర పార్టీలతో పొత్తు టీడీపీ దెబ్బతీస్తుందంటూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకన రేకెత్తించారు. రాయచోట్లో ఆదివారం జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల ప్రకంపన సృష్టించాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే హైదరాబాద్ తిరుపతి విమానయానం సామాన్యుడికి గగనమే. తిరుపతి మార్గంలో విమాన ఛార్జీలు పెంపై తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉడాన్ లక్ష్యాల్లో ఒకటైన సామాన్యుడికి విమానయానం ఆశయానికి విరుద్ధంగా ఈ ఛార్జీల బాధలు కొనసాగుతోందని మండిపడ్డారు. పెరిగిన విమాన ఛార్జీలపై దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుకి ఎంపీ లేఖ రాశారు. దేశంలోని ఇతర ప్రధాన నగరాల కంటే తిరుపతికి వెళ్లే విమాన ప్రయాణం అత్యంత ఖరీదుగా మారింది. దీని ప్రకారం హైదరాబాద్ నుంచి గోవా 3,000 నుంచి 6,500, ఢిల్లీ నుంచి 3,900 నుంచి 7,000, చెన్నైకి 2,500 నుంచి 4,000 కొన్న ఛార్జీల కంటే తిరుపతి రూట్లను అత్యధికంగా వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ తిరుపతి మధ్య కనీస ఛార్జీ 6,000 నుంచి ప్రారంభమై 9,500 వరకు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇది 14,500 చేరుతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి హోర్ముజ్ బంద్ అంటూ జలసంధి బయట, అమెరికా లోపల ఇరాన్ దిగ్బంధం. ఇరాన్ పోర్టులకు నౌకలు రాకపోకలను అడ్డుకునేందుకు అమెరికా నేవీ ఏర్పాట్లు అన్నటువంటిది హైలైట్ చేశారు. క్వామ్ టైమ్ అంటూ
క్వాంటమ్ రెఫరెన్స్ ఫెసిలిటీ సెంటర్ నేడే ప్రారంభం, జాతికి అంకితం చేయనున్న సీఎం చంద్రబాబు. దేశంలో తొలిసారిగా ఏపీలో టెస్ట్ బెడ్, ఎస్ఆర్ఎం మేధా టవర్స్లో స్వదేశీ కంప్యూటర్లు, క్వాంటమ్ హార్డ్వేర్ పరీక్షలకు అంతా సిద్ధం. గ్లోబల్ లీడర్గా ఏపీ ఎదిగేందుకు దోహదం, సంక్లిష్ట సమస్యలకు క్వాంటమ్ సత్వర పరిష్కారం, ఔషధాల నుంచి వ్యవసాయం వరకు ఉపయుక్తం అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే ఇస్లామిక్ రాజ్యంగా భారత్, అందుకే గజ్వే హింద్ మొదలుపెట్టాం. అల్-ఖైదా, ఐఎస్తో సంబంధాలు, ఆఫ్ఘన్ వాసి హకీం షుకూర్ మా మార్గదర్శి స్లీపర్ సెల్స్తో కల్పిస్తానన్నాడు. పోలీస్ కస్టడీలో సంచలన విషయాలు వెల్లడించిన బెనెక్స్ గ్రూప్ సభ్యులు, యువతను ఆకర్షించి పాక్ ఆఫ్ఘన్లో మిలిటెంట్ సెక్షన్ ఇప్పించేందుకు కుట్ర అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే నాసిక్ టీసీఎస్ లో బలవంత మత మార్పిడికి యత్నం, మత మార్పిడి లక్ష్యంగా వేధింపులు, మహిళా టీకీలకు నరకం, 4 ఏళ్లుగా టీం లీడర్ల అరాచకం, ఫిర్యాదు చేసినా పట్టించుకుని మహిళా ఇచ్చారధికారి, పోలీసులు ఫిర్యాదు, 7 అరెస్టు, దోషులపై కఠిన చర్యలు టీసీఎస్ అన్నటువంటిది హైలైట్ చేశారు. మరో 62 అన్న క్యాంటీన్లు రేపు ధర్నకోటలు ప్రారంభించిన సీఎం చంద్రబాబు. ఇంటి పన్నుపై వడ్డీ రాయితీ నెల పొడిగింపు, ఏప్రిల్ నెలాఖరులో పన్ను చెల్లిస్తే 5% రాయితీ, 3-4 రోజుల్లో ఇంటర్ ఫలితాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బీరు మొదలైనటువంటి జోరు అంటూ వేసవితాపం ప్రారంభంతో రాష్ట్రంలో పెరిగిన అమ్మకాలు, వేసవితాపాన్ని తగ్గించుకునేందుకు ఒక్కొక్క విధానాన్ని అనుసరిస్తున్నారు. కాస్త మధ్యాహ్న కాలం వాటాని ప్రాణులు బీరు బాట పట్టే. దీంతో గత నెల నుండి రాష్ట్రంలో బీరు అమ్మకాలు పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే బీరు విక్రయాలు 30% మేరకు పెరగడం విశేషం. వచ్చే 2 మాసాల్లో ఎండలు మరింత పెరగనున్న నేపథ్యంలో అమ్మకాల జోరు భారీగా పెరుగుతుందని ఎక్సైజ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే జగన్ పాత్ర ఏంటో తేల్చాలి అంటూ వివేక హత్య కేసులో తదుపరి దర్యాప్తుకు ఆదేశించిన తెలంగాణ హైకోర్టు ఆశ్రయించిన సునీత రెడ్డి. మరణ వార్త ఉదయం 5:30కే జగన్ భారతికి తెలిసిందని విజయకాలం స్టేట్మెంట్ ఇచ్చారు. అధికారిక ప్రకటనకు ముందే వారికి ఎలా తెలిసింది, భారతికి ఎవరు ఫోన్ చేశారు, ఏం చెప్పారు, ఈ కోణాలు సిబిఐ విచారించలేదు. పూర్తి స్థాయిలో లోతైన విచారణకు ప్రత్యేక కోర్టు అనుమతి ఇవ్వలేదు. దానికి ఉత్తర్వులు కొట్టేని వివేక కుమార్తె, సిబిఐకి నోటీసులు జారీ చేసిన హైకోర్టు విచారణ 2 వారాలకు వాయిదా అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే వరి కళ్ళంలో విద్యార్థుల చాకిరీ అంటూ బడి అయిపోయిన తర్వాత వాళ్ళని కారులో తీసుకెళ్ళిన ఉపాధ్యాయుడు మండుటెండలో వడ్లు ఆరబెట్టే పని అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే నీ దగ్గరికే వచ్చేస్తాం, కొడుకు మరణాన్ని తట్టుకోలేక చనిపోవాలని ఒక తండ్రి నిర్ణయం, భార్య గొంతు కోసి తాను కోసుకున్న వైనం, భార్య మృతి భర్తకి చికిత్స, తూర్పుగోదావరిలో దారుణం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే డబ్బు కోసం క్లాస్మేట్ కిడ్నాప్, బెంగళూరులో 4 విద్యార్థులు అరెస్ట్, వారంతా బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు, అంతా 19 నుంచి 23 ఏళ్లలో వయసు. విలాసాలకు అలవాటుపడిన వీళ్ళు డబ్బు కోసం క్లాస్మేట్ కిడ్నాప్ చేశారు. బెంగళూరు నగరంలో జోడు చేసుకునే విద్యార్థి కిడ్నాప్ వ్యవహారాన్ని మడివాళ పోలీసులు గంటల వ్యవధిలో ఛేదించారు. 4 నిందితులను అరెస్ట్ చేశారు. ఆగ్నేయ విభాగ డీసీపీ మహమ్మద్ సుజీత సోమవారం ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. నగరంలోని ఒక కళాశాల చదువుతున్న ఆదిత్య భోస్లే, శౌర్య అగర్వాల్, నిక్కు సుల్తానీ, సయ్యద్ మొహమ్మద్ బిలాల్ విలాసాలకు అలవాటుపడ్డారు. 4 కూడబలుక్కుని తమ సహ విద్యార్థి మహంతిని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేయాలని స్కెచ్ చేశారు. శనివారం రాత్రి హాస్టల్ వద్ద కారు సిద్ధం చేసుకున్నారు. మహంతి రాగానే అందులో ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు. ఒక గదిలో బంధించారు. 50,000 ఇస్తే వదిలేస్తా ఉన్నారు. విద్యార్థి తన మిత్రుడు ఫోన్ చేసి 10,000 యూపీఐ ద్వారా జమ చేయించారు. డబ్బులు పంపిన మిత్రుడు పోలీసులు సమాచారం ఇచ్చాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మొబైల్ ట్రాకింగ్ ద్వారా ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేసి నకిలీ మెటల్ గన్ కారుని స్వాధీనం చేసుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నీ పిల్లి వల్లే మా పిల్లికి పిల్లలు అంటూ పోలీసులు పరిష్కరించిన 2 కుటుంబాల పిల్లిపోరు. బెంగళూరులోని శేషాద్రిపురం జయభీమ్ నగర్లో ఇరుగు పొరుగు వ్యక్తులు ఒకరు ఆడపిల్లిని మరొకరు మగపిల్లిని పెంచుకుంటున్నారు. ఆదివారం ఆడపిల్లి 4 పిల్లలు నేనింది. పిల్లలు గొడవ తట్టుకోలేకేమో ఇంటి యజమాని కోపంతో పక్కింట్లోని మగపిల్లి యజమానితో గొడవపడ్డాడు. మా ఇంట్లోని ఆడపిల్లి 4 పిల్లలను కానొద్దు, దానికి మీ మగపిల్లే కారణం కాబట్టి ఆ పిల్లల శాఖ బాధ్యత నీదే అంటూ పిల్లలకు సంబంధించినటువంటి అంశాన్ని అక్కడ పిల్లలకు సాకే బాధ్యత నీదే అంటూ ఆ పిల్లలను తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో వదిలేశాడు. దీంతో ఇరు కుటుంబాలు రగడకి దిగినాయి. అది తీవ్రమవడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఆ 4 పిల్లలను 2 చెప్పున వాళ్ళ వద్ద వాళ్ళిద్దరికీ ఇచ్చి పెంచాలని సూచించి పోలీసులు తీర్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రిక వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.